హాయ్ ఫ్రెండ్స్, ముత్యాలంటే తెలుపు లేదా క్రీమ్ కలర్లో ఉంటాయని మనకు తెలుసు. కానీ సముద్రపు నీలిరంగును పులుముకున్న బ్లూ పర్ల్స్ గురించి మీకు తెలుసా? న్యూజిలాండ్ తీరంలోని అత్యంత శీతల జలాల్లో మాత్రమే దొరికే ఈ ముత్యాల ధర అక్షరాల బంగారంతో సమానం. వీటిని ఉత్పత్తి చేసే ఆ అబలోన్ అనే సముద్ర జీవి వెనుక ఉన్న ఆ వింతైన జీవశాస్త్రం ఏంటి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ఆ నీలి ముత్యాల రహస్యాలను తెలుసుకుందాం. న్యూజిలాండ్లో కనిపించే ఈ అబలోన్ గవ్వలను స్థానిక తెగలు పౌవా అని పిలుస్తారు. ప్రపంచంలో మరెక్కడ లేని విధంగా ఈ జీవులు తమ శరీరంలో నీలిరంగు, ఆకుపచ్చ రంగు మేళవింపుతో ఉన్న ముత్యాలను తయారు చేస్తాయి. ఒక ముత్యం తయారవడానికి 10 ఏళ్ల సమయం పడుతుందని మెరైన్ బయాలజిస్టులు వివరిస్తున్నారు. నిజానికి ఈ ముత్యాలను వెలికి తీయడం ఒక పెద్ద సాహసం. అత్యంత చల్లని నీటిలో ప్రాణాలకు తెగించి డ్రైవర్లు వీటిని సేకరిస్తారు. తాజా గ్లోబల్ లగ్జరీ మార్కెట్ విశ్లేషణల ప్రకారం ఒక్కో మేలి రకం బ్లూ పర్ల్ ధర $1000 ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ఆభరణం కాదు, సముద్ర గర్భంలో ప్రకృతి సిద్ధం చేసిన ఒక అరుదైన సంపద అని చెప్పొచ్చు. నిజానికి ఈ నీలి ముత్యాలను పండించడం అనేది ఒక అద్భుతమైన బయోటెక్నాలజీ. న్యూజిలాండ్లోని పౌవా గవ్వ లోపల ఉన్న ఒక చిన్న మట్టి కణాన్ని లేదా విత్తనాన్ని ప్రవేశపెట్టి 3 నుండి 5 ఏళ్ల పాటు సముద్రపు చల్లని నీటిలో వాటిని పెరగనిస్తారు. ఆ గవ్వ తన రక్షణ కోసం విడుదల చేసే నక్రీ అనే ద్రవం వల్లే ఈ అరుదైన నీలి రంగు ఏర్పడుతుందని మరైన్ లైఫ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ ముత్యాల విలువ కోట్లలో ఉండటం వల్ల న్యూజిలాండ్ ప్రభుత్వం వీటి సేకరణపై కఠినమైన నిబంధనలు విధించింది. లైసెన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే, అది కూడా నిర్ణీత పరిమాణంలో ఉన్న గవ్వలను మాత్రమే సేకరించాలని చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయి. తాజా ఓషియానిక్ సర్వే ప్రకారం కాలుష్యం వల్ల ఈ పౌవా జీవుల మనుగడ కష్టమవుతోందని, దీనివల్ల భవిష్యత్తులో ఈ నీలి ముత్యాలు మరింత అరుదుగా లభిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్రపు లోతులో దాగి ఉన్న ఈ నీలి ముత్యాల ఆవిష్కరణ ప్రకృతి మనకు అందించిన ఒక అపురూపమైన కానుక. ఆ గవ్వల మెరుపు వెనుక దాగి ఉన్న ఆ అద్భుతమైన మరైన్ బయోలాజికల్ సత్యాన్ని ఛేదిస్తే సముద్రం తన ఒడిలో మరెంతటి అంతు చిక్కని సంపదను దాచుకుందో అర్థమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి అరుదైన ముత్యాల కోసం ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళడం కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఈ ఇన్వెస్టిగేటివ్ ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి.